ఇక వరంగల్లోనూ ఎండల తీవ్రత మరింత పెరిగింది. దీంతో పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. జిల్లాలో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ. యశోద, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పొచ్చు. గత కొన్నేళ్లలో పోలిస్తే మే నెలలో ఏ విధమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయో ఏప్రిల్ మొత్తం కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికీ 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఇటు భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా హన్మకొండ జిల్లాలో అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఉదయం 8 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం బయటికి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ టెంపరేచర్ కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎవరు బయటికి రావాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా చూస్తే వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, చాలామంది అస్వస్థకు గురవుతున్నారనేది ప్రాథమికంగా అంచనా వేశారు. చాలా చోట్ల అస్వస్థకు గురవుతున్నటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బకు గురై హాస్పిటల్లో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రధానంగా ములుగు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గోదావరి తీర ప్రాంతం కావడంతో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. నిన్ననే మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా రివ్యూ నిర్వహించారు. అక్కడ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే బయట ప్రాంతాల కంటే కూడా గోదావరి తీర ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యవసాయ పనులు కావచ్చు, వివిధ పనుల కోసం వచ్చే కూలీలంతా కూడా దాదాపు మధ్యాహ్నం వరకే పనులని ముగించుకోవాలని కూడా సూచనలు చేశారు. ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఆమె వాళ్ళందరినీ కూడా కోరారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. వడగాల్పుల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా సరే బయటికి రావాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువగా బయటికి రావాలి అంటే కూడా వాటర్ బాటిల్ కావచ్చు లేదా గొడుగు లాంటివి కూడా క్యారీ చేసుకుంటూ బయటికి రావాలని చెప్తున్నారు. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ఎక్కువ 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూరిపల్లిలో కూడా 45 డిగ్రీల పైగా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని మండలాలలో కూడా ఇక్కడ దాదాపు 45 నుంచి 44 డిగ్రీల మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట బయటికి రావాలంటే కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ఇటు సింగరేణి మైన్స్ కావచ్చు, కేటీపీపీ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఉంటుంది. దీంతో బయట కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఇక్కడ కనిపిస్తుంది. రేడియేషన్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం అయితే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది అస్వస్థకు గురవుతున్నారు. సేమ్ హన్మకొండలో చూస్తే కూడా మనం ప్రజెంట్ హంటర్ రోడ్లో ఉన్నాం. ఇది ఖమ్మంకు వెళ్ళాలన్నా, తర్వాత ఇటు కరీంనగర్, అటు హైదరాబాద్కు వెళ్ళాలన్నా కానీ బైపాస్ మార్గంగా చూస్తారు. ఈ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది సాధారణంగా. కానీ చూడొచ్చు, ఎవరో అత్యవసర పనులు ఉన్న వాళ్ళు అడపదడప వస్తున్నటువంటి వెహికల్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు ట్రాఫిక్ అంతా కూడా తక్కువైపోయింది. మధ్యాహ్నం ఈ టైం 1 తర్వాత నుంచి చూస్తే ప్రధాన కూడళ్ళన్నీ కూడా నిర్మానుషంగా మారిపోతున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కానీ బోసిపోతున్నటువంటి ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో డాక్టర్లు కూడా అనేక సూచనలు చేస్తున్నారు. ఎవ్వరూ కూడా బయటికి రావాలంటే కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వచ్చే వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. ఏమాత్రం అస్వస్థకు గురైనట్టుగా అనిపిస్తే మాత్రం డాక్టర్లను సంప్రదించాలి. ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు అనేది కూడా చెప్తున్నారు. బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆర్టీసీకి సంబంధించి కూడా బస్సులలో కావచ్చు, వాళ్ళు ప్రయాణించే వాళ్ళ సంఖ్య కూడా చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అమ్మ, ఎండలు ఎట్లా ఉన్నాయి? అసలు బయటకు వచ్చేటట్టు ఉన్నాయా? 50 డిగ్రీల ఎండలు కొడుతున్నాయి. కష్టతరం అవుతుంది మాకే. ఏం చేయాలి? కష్టంగా ఉంటాను అంతే. ఎట్లా ఈ ఎండలకు అసలు ఎప్పుడన్నా చూసినా ఇంతగానం ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరంలో బాగా వస్తున్నాయి ఎండలు. తరం అయితే లేదు. నీళ్లు దొరకక కష్టపడతాను. ఇంట్లో ఉండేటట్టు ఉందా? ఇంట్లో ఎట్లా ఉంటుంది? బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంట్లో అసలే ఎండలే బాగా ఎండ కొట్టేసరికి ఇంట్లో కూడా వశం అవుతలేదు. ఆ గుడిసెలోళ్ళం వాళ్ళం వీళ్ళం అయితే మస్తు కష్టపడుతున్నాం అంతే.
ఎట్లా ఉన్నాయి మా ఎండలు? ఇంత ఎండకు బయటకు వచ్చింది కదా, ఎట్లా ఉంది అసలు? ఏం చేయాలి సార్, మేము గుడిసెలు వేసాం, గుడిసెల కోసం అని మాకు కావాలని అక్కడ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఆ గుడిసెలు ఇవ్వట్లేదు, చేయట్లేదు, చాలా ఇబ్బంది పడతాను, చాలా కష్టాలు పడతాను. దాని గురించి వస్తేనే ఆశ, ఎండలోనింది అక్కడ కూడా ఉండలేకపోతాను, ఎక్కడ ఉండలేకపోతాను సార్. దీంతో ఈ ఎండలకి ఎంత లోపల ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే అయిపోతుంది మా పరిస్థితి. ఇట్లా మధ్యాహ్నం పూట బయటకు వచ్చింది కదా, ఇంతసేపు తిరిగితే ఇంటికి పోయేసరికి ఎట్లా ఉంటుంది అసలు? మీరు నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి అడ్డం పడినట్టు అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలా, మళ్ళీ చూపించుకోవాలా, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి సార్ మాకు. మా బాధలు ఎప్పుడు తెల్లవుతాయో తెలియట్లేదు. కానీ మరి ఈ ఎండలో బయటకు వచ్చారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు డాక్టర్లు కానీ ఏం చెప్తున్నారు? ఎవరు ఏం చెప్పట్లేదు. మేమే ఇంకా హాస్పిటల్కి పోయి చూపించుకుంటే ఒక 2 రోజులు ఇంటికాడ ఉండాలంటే, ఇంకా అదే అక్కడ ఉన్న రేకుల చెట్లో ఈ ఎండనే, ఇక్కడ కూడా ఎండలోనే ఉంటున్నాం. అది ప్రస్తుతం అయితే ఎండకు బయటికి రావాలంటే కూడా ఎండలు ఎట్లా ఉన్నాయమ్మా అసలు మీ దగ్గర? బయటకు బాగున్నాయి ఎండలు. ఎండకు వచ్చేటట్టుందా అసలు? రావాలంటే భయం అవుతుంది. మీరు ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాం. మీరు వ్యవసాయానికి పోతున్నారు కదా, పనులు చేసేటప్పుడు ఎండ ప్రభావం పడుతుందా? పడుతుంది. ఎట్లా మరి ఎట్లా చేస్తున్నారు? పొద్దున 6 గంటలకు పోయి 10 గంటల వరకు ఇంటికి వస్తాం. మధ్యాహ్నం పూట ఎట్లా ఉంటుంది అసలు? మధ్యాహ్నం బాగా ఎండ ఉంటుంది, బయటికి వెళ్ళాం. సాయంత్రం వరకు ఎన్ని గంటల వరకు తగ్గిపోతుంది ఈ వేడి గాలి? 6 గంటలకు తగ్గుతాను. ప్రస్తుతం అయితే ఎండలు ఎట్లా ఉన్నాయమ్మా? ఎండలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. బయటికి వెళ్ళకుండా బాగా విపరీతమైన ఎండలు కొడతానే. ఎట్లా బయటకు వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏం జాగ్రత్తలు, టవల్ వేసుకుంటున్నాం. టవల్ వేసుకున్నా కూడా మా వల్ల అవుతలేదు, అతికి అవసరం అయితేనే. మరి ఇంత ఎండకి ఎందుకు బయటకు వచ్చింది? మరి ఇంత ఎండకు మాకు అవసరం ఉన్నది కాబట్టి, రాక తప్పదు కాబట్టి వచ్చినాం. అదే 6 గంటల దాకా ఇదే ఎండలు కొడతాను. మాకు ఇక ఈ పార్టీ కాబట్టి రావాలి తప్పది, మాకు అవసరం ఉన్నది. మాకు అతికి అవసరం ఉన్న పార్టీ కాబట్టి ఎండ అయినా కూడా తట్టుకొని రావాలని. ఉదయం పూట మాత్రమే వెళ్తున్నారు, మధ్యాహ్నం అంతా ఇంటికి పరిమితం అవుతున్నారు. సాయంత్రం వరకు కూడా ఉక్కపోత కావచ్చు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. సేమ్ టైంలో ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నాయి. సమ్మర్ ప్రభావం కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, తర్వాత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాధ్యమైనంత వరకు ఇంటర్నల్ మీటింగ్లు, ప్రచారాల మీద కూడా సమ్మర్ ప్రభావం కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, తర్వాత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాధ్యమైనంత వరకు ఇంటర్నల్ మీటింగ్లు ఉదయం 10 గంటల వరకే ప్రచారాలు చేస్తున్నారు, సాయంత్రం పూట ప్రచారాలు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కూడా ఏసీ కన్వెన్షన్ హాల్స్లలో మీటింగ్లు పెట్టుకుంటూ ఈ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కొంత బహిరంగ సభలు కానీ లేకపోతే ఏదైనా రోడ్ షోలు నిర్వహించడానికి కూడా సాయంత్రం సమయాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడ కూడా వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని మరీ ప్రచారం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల ప్రచారాలపైన కూడా ఈ ఉష్ణోగ్రతల ప్రభావం చూపిస్తుంది. కానీ సామాన్యులు మాత్రం బయటికి వచ్చే పరిస్థితి లేదు. బయటికి రావాలంటేనే బాణుడిని చూసి భయపడుతూ ఉన్న పరిస్థితులు అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యశోద, థ్యాంక్ యూ కృష్ణ.